నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 22 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు సర్కిల్ సీఐలతో పాటు కోవూరు నియోజకవర్గ ఎస్ఐలు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది ఈ ఆకస్మిక తనిఖీల్లో పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టామని, నిబంధనలు అతిక్రమించే వాహనాలపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా కొడవలూరు సీఐ దుర్గప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసై విచక్షణ కోల్పోతున్నారని, వ్యసనాల కోసం డబ్బు లేక దొంగతనాలకు మరియు దాడులకు పాల్పడుతూ క్రైమ్ రేట్ పెరగడానికి కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలవాట్లు మార్చుకోలేని వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని సూచించారు. ఈ ప్రాంతంలో గంజాయి విక్రయాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని, ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. మన కాలనీ వాళ్ళే మొత్తం దగ్గరగా ఉంటుంది కాబట్టి అలాగే మన రాజపాలెంలో ఉన్న లేదా మండలంలో ఉన్న మిగతా కాలనీ కూడా ఇలాగే కాన్ఫరెన్స్ కంటిన్యూ చేస్తాం. ఇందులో భాగంగా మనం ఈరోజు చెక్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సమాజంలో మనకి యువత గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలకు బాగా అలవాటు పడుతున్నారు. అలవాటు పడిన వ్యక్తి అతనితో పాటు కాకుండా మిగతా వాళ్ళకు కూడా అలవాటు లేదు. ఆ మత్తులో విచక్షణ కోల్పోయి అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడులు చేస్తున్నారు, అలాగే దారిని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. గంజాయి తాగడానికో డ్రగ్స్ తీసుకోవడానికో డబ్బులు దొరికినప్పుడు అవసరమైతే దొంగతనాలు చేస్తున్నారు. ఆ డబ్బు కోసం క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. వీటికి అలవాటు పడిన వాళ్ళని మాన్పించడం రిహాబిలిటేషన్ సెంటర్ తప్పితే వేరే మార్గం కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా చాలామంది వీళ్ళలో ఆవేదన పడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, మామూలు రిహాబిలిటేషన్ చేస్తే చుట్టూ ఉన్న సమాజంలో పరువు పోతుంది, అందరూ చెప్పుకుంటారు అనే బాధలో వాళ్ళని చేర్చలేక వాళ్ళు ఇంకా భరిస్తూనే ఉన్నారు. ఎక్కువగా యువత ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయన్నా కానీ 100 కానీ 112 కాదు కాదు ఏరియాలో ఏదైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా దాన్ని గమనిస్తే ఇమీడియట్గా 112 100 100 రెండింటిలో ఏ నెంబర్కి చేసినా కానీ పోలీసు రెస్పాండ్ అవుతాము. వితిన్ 10 minutesలో కంపల్సరీగా రీచ్ చేయి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చట్టపరంగా ప్రయత్నం చేస్తాం. బట్ ఈ రెండే కాదు, మీకు ఏమన్నా మీ కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది లేదు మీ కాలనీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.